అన్న తాండేల్ సినిమా ఎట్లా ఉండబోతుంది? తండేల్ సినిమా తడేని అనిపిస్తారు. అభిమానులు అయితే చాలా హుషారుగా ఉన్నారు. అందరు అభిమానులు ఎందుకంటే అలా సాయి పల్లవి కూడా ఉంది కదా, లేడీ పవర్ స్టార్ గా పేరు సంపాదించింది కదా. సో ఆమె వల్ల కూడా చాలా మంది సినిమా పోయే అవకాశం ఉంది. లేడీస్ వెళ్తారు, జెంట్స్ వెళ్తారు. సాయి పల్లవికి జెంట్స్ అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి పవర్ స్టార్ లేడీ పవర్ స్టార్ అంటున్నారు కాబట్టి రచ్చరచ్చ జరుగుతుంది ఖచ్చితంగా ఈసారి. మళ్ళీ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే చంద్రమోహన్ మంచి డైరెక్టర్, మంచి సినిమాలు తీసిన ఆయన ఇంత ముందు. నెక్స్ట్ నాగ చైతన్యకి ఈ సినిమా ఎలా అంటే ఒక మజిలీ టైప్ లో, ఒక లవ్ స్టోరీ టైప్ లో, ఒక ప్రేమం టైప్ లో ఈ టైప్ లో అనుకుంటున్నారు కాబట్టి అంత క్యూట్ అంటే రియల్ స్టోరీ అంటారు, రియల్ లవ్ స్టోరీ అంటున్నారు. ఇప్పుడు సాయి పల్లవితో ఫస్ట్ వచ్చిన సినిమా లవ్ స్టోరీ స్క్రిప్టెడ్ కదా, రియల్ స్టోరీ కదా. సో ఇది రియల్ అంటే ఒక చేపలు పట్టుకునేవాడు సముద్రం మీద, వాళ్ళకు ఆ అమ్మాయి ఎలా పరిచయం అయింది, ఆ లవ్ స్టోరీ, వాళ్ళు ఎలా లవ్ లెటర్ వాళ్ళ అమ్మ ద్వారా మనం ఈవెంట్ లో కూడా విన్నాం. మా అమ్మ ద్వారా, మా అమ్మాయి చెప్పి మా అమ్మాయి కలిసి అబ్బాయికి లవ్ లెటర్ ఇవ్వడానికి వెళ్ళినాం అని చెప్పేసి. సో అంత రియలిస్టిక్ గా ఉన్నది కాబట్టి ఈసారి ఇంకా హైప్ వచ్చే ఛాన్స్ ఉంది అనమాట ఈ సినిమాకి. ఖచ్చితంగా నాగ చైతన్య 100% లవ్ స్టోరీ, 100% లవ్ స్టోరీ, లవ్ ఉన్నది కదా సుకుమార్ గారి. ఆ సినిమా తర్వాత లవ్ స్టోరీ సినిమా తర్వాత మజిలీ ప్రేమ, ఇటువంటి సినిమాల తర్వాత ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ రాబోతుంది అనిపిస్తుంది. సేమ్ టైం బ్యాక్ డ్రాప్ లో దేశభక్తి కూడా చూపించబోతున్నాడు అనమాట. ఎందుకంటే సముద్రంలో అలల ద్వారా ఏదో రూట్ దొరక్క పాకిస్తాన్ జైల్లోకి వెళ్ళిపోవటం, వాళ్ళు పట్టుకోవటం, సో ఆడవాళ్ళు మనని కించపరిచే విధంగా మాట్లాడే సన్నివేశాలు ఉన్నట్టున్నది. అక్కడ దేశభక్తి ఖచ్చితంగా ఎవడైనా సరే ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఇతర శత్రు దేశాలు మన దేశాన్ని కించపరిచినట్టు మాట్లాడుతున్నాడు అంటే, ఆ చేపలు పట్టుకునేవాడంటే సముద్రం మీదకి వెళ్ళగలుగుతుంటే వాడికి ఎంత ధైర్యం ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. చేపలు పట్టుకునేవాడు కదా అని చెప్పి చీప్గా చూడాల్సిన అవసరం లేదు. ఒక సైనికుడితో సమానం. సముద్రం అలల మీద కొన్ని వందల కిలోమీటర్లు ఒక నెల రోజులు ప్రయాణం చేస్తారంటారు, 2 నెలలు ప్రయాణం చేస్తాడు. ఎంత ధైర్యం ఉంటే వెళ్తాడు. సో అటువంటి వాడికి దేశభక్తి మీద ఎంత ప్రేమ ఉంటుంది, దేశం అంటే ఎంత ఇష్టం ఉంటుంది. సో ఆ సందర్భాల్లో బ్యాక్ డ్రాప్ లో కూడా దేశభక్తి కూడా చూపించబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రేమికులకే కాదు దేశ భక్తులకు కూడా, భారతదేశ జనాలకు కూడా ఇష్టపడే సినిమా కూడా ఖచ్చితంగా కెరీర్ లో మంచి బెస్ట్ మూవీ అయ్యే ఛాన్స్ ఉంది. సినిమా ప్రమోషన్స్ చూసుకుంటే స్టార్ హీరోలు కాకుండా ప్రొడ్యూసర్ మనోడు చాలు, అల్లు అరవింద్ గారు చాలు. ఆయన ఎంత సినిమా ఎంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటారో, ఆయన దగ్గరుండి మరీ ప్రమోషన్ చేసుకున్నాడు అంటే ఒకసారి అర్థం చేసుకోండి సినిమాలు ఎంత దమ్ము ఉంది అనేది. అలాగే చందు మొండేటి ఎంత మొండోడో, ఎంత గట్టిగా పట్టుదలతో సినిమా తీసుకున్నాడో దీన్ని బట్టి అర్థమవుతుంది మనకి. ఖచ్చితంగా కెరీర్ లో బెస్ట్ మూవీ అయితే అవకాశం ఉన్నది. ఫస్ట్ లవ్ స్టోరీతో రియల్ స్టోరీ తీశారు, ఇప్పుడు ఈ సినిమాతో తండ్రి సినిమాతో రియల్ లవ్ స్టోరీ తీస్తున్నారు. ఫ్యూచర్ లో వీళ్ళిద్దరిది కూడా లైఫ్ స్టోరీ ఒక సినిమా లాగా వస్తే బాగుంటుంది. అందులో కూడా వీళ్ళిద్దరు కలిసి ఉండాలని అయితే నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా నాగ చైతన్య కెరీర్ లో బెస్ట్ మూవీ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. అలాగే నాగ చైతన్య లవ్ స్టోరీ వీళ్ళిద్దరు తీసిన సినిమాలో సారంగధారి అని చెప్పేసి హీరోయిన్ ఎక్కడికో లేపేసి హీరోయిన్ అందాలను పడుకుంటూ చాలా మంచి పాట పాడారు. సో నాగ చైతన్య గురించి ఒక 2 లైన్లు పడతారు. వాడి కుడి మిసమ్మిదనిమ్మ, వాడి గుండెల ఎత్తులు మెరియా, వాడు రమంటరాడే బావా, వాడి పేర్రే నగ చైతన్య, వాడి ఎడం మిసమ్మిద దానిమ్మ, వాడి ఛాతిని ఎత్తుకుపోగా, వాడు రమంటరాడే బావా, వాడి పేర్రే అక్కినేని నగ చైతన్య. అలాగే నా సాయి పల్లవి దాని నడుముడు తల్లే మేరియా, పడిపోవును మొగోళ్ళ దునియా అన్నారమ్మా. ఆడపిల్లలే కాదు అమ్మాయిల అబ్బాయిల కూడా అందాన్ని పోగొట్టి ఎట్టడో నేను దునిపుతాను. వాడి 6 పలకల దేహం మెరియా, కలుగును మోహం ఆడోళ్ళ తనుగుల్లోనా, వాడు రమ్మంటరాడే బావా, వాడి పేరే నగ చైతన్య. వాడి కుడి మిసమ్మిదనిమ్మ, వాడి గుండెల ఎత్తులు మెరియా, వాడు రమ్మంటరాడే బావా, వాడి ఎడం మిసమ్మిద దానిమ్మ, వాడి ఛాతిని హత్తుకుపోగా, వాడు రమ్మంటరాడే బావా, వాడి పేరే అక్కినేని నగ చైతన్య. సో ఖచ్చితంగా తండేల్ సినిమాతో దడేలు అనిపించబోతున్నాడు ఫిబ్రవరి 7వ తారీఖు నాడు. రోడ్డు సైడ్ రోమియోల లవ్ స్టోరీ ఫిబ్రవరి 14 అయితే రియల్ లవ్ స్టోరీ రాబోతుంది. సో ఫిబ్రవరి 14 అనే డేట్ మారిపోవాలని నేను అనుకుంటున్నా. ఫిబ్రవరి 7కు నిజమైన ప్రేమికుల రోజు అని ఈ సినిమా తోటి ప్రపంచానికి తెలియాలని నేను అనుకుంటున్నాను అనమాట. సో తండేల్ సినిమా ఖచ్చితంగా కెరీర్ లో బెస్ట్ మూవీ అవ్వాలని కోరుకుంటున్నా. మరొకసారి అక్కినేని అభిమానులకు, తండేల్ సినిమా చూడాలనుకున్న వాళ్ళకు, అలాగే సాయి పల్లవి అభిమానులకు, లేడీ పవర్ స్టార్ అభిమానులకు మంచి ఫీస్ట్ రాబోతుంది ఫిబ్రవరి 7వ తారీఖు నాడు. లవ్ ని ఇష్టపడే వాళ్ళు కూడా రోడ్ సైడ్ రోమియోలు 14వ తారీఖు మీరు చేసేసుకుంటే రియల్ ప్రేమికులు 7వ తారీఖు నాడే పండుగ చేసుకోబోతున్నారు తండేల్ సినిమా చూసి. అందరూ చూడాలని కోరుకుంటున్నా. సో ఆల్రెడీ టికెట్స్ ఆన్లైన్ లో పడ్డాయి, చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.